బిగ్ బాస్ నేను ఒకప్పుడు చూసేదండి. కాకపోతే ఇప్పుడు నాగార్జున గారిని కోసమే బిగ్ బాస్ చూడాల్సి వస్తుంది. ఎందుకని? ఎందుకంటే కామన్ మ్యాన్ పెడతానన్నారు. ఎక్కడ పెట్టారు? సెలబ్రిటీసే కదా అందరూ. కామన్ మ్యాన్ ఎవరు ఉన్నారు అందులో? బొంబాయికి పోదాను రాని రాము రాతోని పెట్టారు. ఆయన మిలియన్స్ ఇంతవరకు ఏ సింగర్కి లేని మిలియన్స్ ఆయనకు ఉన్నాయి వ్యూస్. ఆయన పెట్టారు. కామన్ మ్యాన్ ఎవడు అక్కడ చెప్పు? ఆడే టెంట్ వేసుకొని పోతారు ఒకడు మినిమం డిగ్రీ గాడు. ఆడేదో అన్నపూర్ణ స్టూడియో ముందు డిగ్రీ. ఎవరు? మా గుండు కూడా అదే అదే ఒకళ్ళిద్దరు ఉంటే సరిపోతుంది. చెప్పండి. ఒకళ్ళిద్దరికి ఛాన్స్ 5 మెంబర్స్కి ఇచ్చినా కానీ నాకైతే బిగ్ బాస్ ఇస్తారు అటర్పుల్ ఎవరు నేను అనుకుంటున్నాను. నాగార్జున కోసం అయితే చూడాలి. ఎందుకంటే సుమంత్ శెట్టి వీళ్ళ కోసం కొంచెం చూడొచ్చు. శ్రీజ దమ్ము అని ఇట్లా దానికి గుడ్డు కావాలట వాళ్ళకి. మరి కోడే లేదు, గుడ్డే అని ఉండదు. ఆ గుడ్డుగాడు కొట్టుకుంటారు, డజన్లు దొబ్బి తింటారు కదా. రీతు చౌదరి ఉంది. అసలు బయట నుండి చూస్తే మహేష్ బాబు లైన్ వేసినా పడదు. అక్కడ అందరూ పులిహార కలిపేస్తుంది. ఇదంతా స్క్రిప్ట్ అండి. స్క్రిప్టే, అక్కడ ఏమీ లేదు మీరు అనుకున్నట్టు. నాగార్జున గారు మీకు ఒకటే చెప్తున్నాను, బిగ్ బాస్లో ఇలాంటి యాంకర్స్ ఇలాంటి కంటెస్టెంట్స్ పెట్టుకున్నారు అనుకో, నెక్స్ట్ సీజన్ 10 ఎవడు ఇంకా అందులో పార్టిసిపేట్స్ కూడా చేయడు. ఎలాంటి వాళ్ళు ఉంటే బెటర్ అంటారు? ఎలాంటి వాళ్ళు ఉంటే బెటర్ అంటే పోయినసారి తీసుకొచ్చిన శివాజీ గారు అలా కొద్దిగా ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఎవడైనా చూస్తాడు. బిగ్ బాస్ నేను ఆల్రెడీ దీనికి అప్లై చేసా. ఎవడు నాకు ఛాన్స్ ఇలా. నేను మంచిగా ఊర్లో ప్రజల కోసం చేశా. నేను మన పల్లవి ప్రశాంత్ అన్న చెప్పినట్టు అందరికి డబ్బులు ఇస్తాను నేను చెప్పను. కాకపోతే 90 రోజులు ఉన్నావు అనుకో, రోజుకి ఎవడైనా బయట మనకు అసలు ఇప్పుడు ఇన్కమ్ లేదు 1 రూపాయి కూడా. అందులో ఉన్నా మనకు రోజుకు 1000 రూపాయలు లేకుంటే 2000 3000 బిగ్ బాస్కి వెళ్ళాం కాబట్టి రోజుకి 5000 చొప్పున తీసుకున్న 90 రోజులకు ఆ రెమ్యునేషన్ మన బాండ్ మీద రాసుకుని పెట్టేసి, ఓకేనా, పెట్టేసి మిగతా డబ్బులు మా ఊరోళ్ళకి ఇస్తాం. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్ డల్ అనిపించారా? మొత్తం డల్లే, అందులో ఏం లేదు. డొల్ల బిగ్ బాస్ అంటే నేను డొల్ల. స్టార్ట్ ఇంకా 3-4 డేసే కదా అవుతుంది. నువ్వు వెళ్ళు ఈసారి. వెళ్ళి అందులో ఏం లేదు. 3-4 డేస్ తెలిసిపోతుంది కదా. సంజన అదే నేను చెప్పాను కదా, కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు ఇంకంతే. ఇప్పుడు ఏం లేదు అందులో. ఎవడు చూడట్లేదు అని చెప్పి లవ్ స్టోరీ ఒకటి ఇప్పుడు పెట్టేశారు. ఇంకంతే. ఇంకొక వారం రోజులు చూస్తే కానీ నేను చెప్తాను సంజన గురించి. ఇప్పుడు చెప్పలేను. సుమన్ శెట్టి గారు ఆయన అంతలా ఉన్నా బయట వీక్ కనిపించింది కానీ అందులో కొద్దిగా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన కొద్దిగా చూడవచ్చు. ఎందుకంటే ఆయన బాగానే కష్టపడుతున్నాడు. ఆయన ఒక్కడి కోసం బిగ్ బాస్ ఎవడు చూడగారు. అందరూ ఆడితేనే ఆట అది. ఒక పక్క కామన్ మ్యాన్స్ అట్లానే ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నారు. సో ఎలా ఉంది హౌస్ లో? సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ అని ఏం లేదు అందులో. నాకు చూడాలడానికి ఎవరు నాకు నచ్చలేదు మెయిన్. ఇంకంతే. ఒకటే బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఈ బిగ్ బాస్ సీజన్ నేను డిజాస్టర్. ఇంకంతే. ఎవరు ఎలిమినేట్ అయినా ఇంక అందులో ఎవరికి ఇస్తారంటే కప్పు మన జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. ఆమె పేరు ఏం పేరు గుర్తు రావట్లా. శశి అన్న లేకుంటే రీతి చౌదరి అన్న వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇంకెవరికి ఇవ్వరు. ఇదంతా ఏం లేదు. 2-3 ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇంత సపోర్ట్ కుర్చీ తాత మీద పాట కూడా పెట్టారు. ఈయన పంపించారా బిగ్ బాస్ 10కి? బిగ్ బాస్ 9కి పంపించారా? అది. హలో బ్రదర్. హాయ్. హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తా అప్పుడప్పుడు, జస్ట్ బోర్ కొట్టినప్పుడల్లా. ఓకే, ఎలా ఉంది బిగ్ బాస్? ఇలాంటి జస్ట్ నార్మల్ అంటే బాగానే ఉంది, చూడవచ్చు అలా. మీ సపోర్ట్ ఎవరికి? ఆ సపోర్ట్ అయితే రాము రాథోడ్కి అనుకుంటున్నా. రాము రాథోడ్. సో ఎందుకని? ఎందుకంటే అతను అంటే చాలా మంచి అంటే జెన్యున్ పర్సన్ కాబట్టి, అంటే నా ఒపీనియన్ అలా. ఓకే, అయితే ఇప్పుడు సంజన గారి వల్ల బిగ్ బాస్ కి హైప్ పెరిగింది అంటున్నారు కదా. సో ఎలా అనిపించింది? గుడ్. అది ప్రతి ఒక్కదానికంటే ప్రతిసారి ఒక్కొక్క టెల్మేట్స్ అనేది పెడుతుంటారు కదా, బట్ ఇది అలా అంటున్నారు అంతే తప్ప. ఓకే, ఓవరాల్గా ఎలా ఉంది పోయిన సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ అయితే కొంచెం ఇక అంటే ఓకే నార్మల్ బాగానే ఉంది అలా. కంటెస్టెంట్లు బాగా యాక్టివ్గా ఎవరున్నారు? యాక్టివ్గా అయితే మన ఇతను పేరు మాస్క్ అతను ఉంటాడు కదా, అతను ఇమాన్యుయల్, రాము రాథోడ్, సృష్టి వర్మ, వీళ్ళు అవును చేస్తున్నారు. చాలా ఓవర్ చేస్తున్నారు ఇద్దరు. అవునవును, అదైతే కరెక్ట్. అంటే వాళ్ళు చాలా మంది అంటే వీళ్ళనే ఇప్పుడు జస్ట్ రామరాత్రి కూడా మనం చూస్తాం. ఎలా అంటే బట్టలు ఉతకడం కానీ, అంటే ఉతకడం అంటే ఉతకాలి, ఇంకా నువ్వు బాగా ఉతకాలి అని అలా, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తుంది అన్నట్టు. అలా అవునా, చాలా ఎక్కువనే మాట్లాడుతుంది ఆమె ఉన్ను మాస్క్ అతను, వాళ్ళిద్దరు. చాలా కామన్ మ్యాన్స్ లోపల సరిగ్గా అంటే ఆడట్లేదు, ఓవర్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే నాకు తెలిసి ఇప్పుడు అంటే సెలబ్రిటీ కామన్ మ్యాన్స్ అని పెట్టారు కదా, కామన్ మ్యాన్ సెలబ్రిటీనే డామినేట్ చేసి వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో
ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటారు మీ అంటే నా పరంగా అంటే అలా కంటెంట్ పరంగా చూస్తున్నా చాలా మంది అంటే సుమన్ శెట్టి గారికి ఓటేస్తున్నారు చాలా మంది. ఓట్ వేస్తున్నారు, ఎలిమినేట్ ఎవరు అవుతారు? అంటే అతను ఒక్కడే కొంచెం అంటే యాక్టివ్గా లేడు అని అంటున్నారు. బట్ నేనైతే అతనికే అనుకుంటున్నా, అతనికి వేస్తారని. ఎలిమినేట్ సుమన్ శెట్టి సుమన్ శెట్టి అవుతారు అనుకుంటున్నా. తనుజ బాగానే ఉంది. గేమింగ్ కూడా బాగానే ఉంది. అంటే చాలా మంది అయితే కామనర్సే కొంచెం చేస్తున్నారు ఎక్కువ. అంటే చాలా మంది అంటున్నారు కానీ బట్ అంటే ఎవరికి కూడా తెలియదు అది. ఇంకా అంటే సంజయ్ సుమన్ శెట్టి చాలా మంది వీళ్ళకే అంటున్నారు. బట్ చూడాలి మరి ఎవరికి మిషన్ అవుతుంది. నేనైతే అంటే సంజయ్ అనుకుంటున్నా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హలో బ్రదర్, బిగ్ బాస్ చూస్తున్నావా? బ్రో బిగ్ బాస్ అప్పుడప్పుడు రీల్స్లో చూస్తుంటా బ్రో, ఇన్స్టా రీల్స్లో. ఎట్లా ఉంది, ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? దాంట్లో ఈసారి కామనర్స్ కూడా వెళ్ళారు కదా. అవును బ్రో, కామనర్స్ ప్లస్ సెలబ్రిటీస్ అంటున్నారు. వీళ్ళు ఎవరు నోటికి వచ్చినా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. నాకు తెలిసి ఈ సీజన్ అంత వేస్ట్ బ్రో, లాస్ట్ సీజన్ అంత లేదు అంతే. పాత సీజనే బెస్ట్ అని కూడా ఈ సీజన్తో పోలిస్తే. ఎందుకని అట్లా అంటే కామనర్స్ కూడా పంపించడం వల్ల? కామనర్స్ పంపించడం వల్ల, సెలబ్రిటీస్ పంపించడం వల్ల మొత్తం క్లమ్సీ అయిపోయింది అంత. లాస్ట్ సీజన్తో ఈ సీజన్తో పోలిస్తే ఈ సీజన్ అంత బాగాలేదని నా పర్సనల్ అభిప్రాయం బ్రో. ఎందుకు బ్రో, ఎందుకు బాగాలేదు? నాకు నచ్చలేదు బ్రో అది, నా పర్సనల్ అట్లా వ్యక్తిగతంగా పోల్చుకుంటే. బాగా ఆడుతున్నారు మీ పరంగా? రీతు వర్మ ఇంకా సంజన గారు వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు. వాళ్ళ వల్లనే టీఆర్పీ కొద్దిగా పెరిగిందని నేను అనుకుంటున్నాను. కామనర్స్ కొంచెం ఎక్కువ చేస్తున్నారు అంటున్నారు. కొంచెం కాదు బ్రో, చాలా ఎక్కువ చేస్తున్నారు. దొరక ఏదో కోతి చేతికి అర్థం దొరికినట్టు వాళ్ళ అవకాశం దొరికింది. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చేస్తున్నాం. ఎవరెవరు ఎక్కువ చేస్తున్నాడు అనిపించింది? మన గుండు అంకులు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా బ్రో, వాళ్ళు దానికి. ఓకే, మొత్తానికి వీళ్ళు అసలు ఎన్ని రోజులు సస్టైన్ అవ్వగలుగుతారు లోపల? సస్టైన్ అంటే బ్రో కామనర్స్ గానే ఉంటారు బ్రో, ఎందుకంటే కామనర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు సెలబ్రిటీస్ గానే ఉంటారు లాస్ట్ దాకా. నాకు తెలిసి కామనర్స్ కప్పు కొట్టే అవకాశం అయితే లేదు. ఎవరో ఒకటి సెలబ్రిటీకి వస్తుంది కప్పు. 100% కామనర్స్ అయితే కప్పు కొట్టలేరు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఎలా ఉంది? సో ఎంటర్టైన్మెంట్ పరంగా కొద్దిగా ఇన్మాలియన్ గారు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అట్లే రీతు వర్మ వాళ్ళ వల్ల బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది బ్రో. అదే మన ఈ సాంగ్ చేశారు ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్లో, ఆయన కొద్దిగా బాగుంది. ఆయన గేమ్ బాగా ఆడుతున్నారు. రాహుల్ రాథోర్ ఆయన కొద్దిగా గేమ్ బాగా ఆడుతున్నారు. మొన్న నామినేషన్ జరిగింది. అవునవును. ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది? ఎవరిది అన్ఫేర్ అంటే ఆయనే రాహుల్, ఇందాక మీరు పేరు చెప్పారు కదా, రాహుల్ రాథోర్. ఆయన అన్ఫేర్ అనిపించింది బ్రో నాకు. ఎందుకంటే నామినేట్ చేసింది ఆయన అన్ఫేర్. అనవసరంగా రీజన్స్ వేరే రీజన్స్ చెప్పి, ఆయన పర్సనల్ రీజన్స్ చెప్పి నాకు అన్ఫేర్ చేసినట్టు అనిపించింది బ్రో. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంట? ఈ వీక్ అందరూ సుమన్ శెట్టి గారి మీద టార్గెట్ పెట్టుకున్నారు, హౌస్ నెంబర్స్. ఎందుకంటే ఆయన ఫిజికల్ గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు, ఆయన స్ట్రెంత్ లేదని చెప్పి అనుకుంటున్నారు. ఆయన నామినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను బ్రో, వాళ్ళు చేస్తారు. అంటే లక్స్ పాప కన్నా సుమన్ శెట్టి గారు ఫాస్ట్ గా వెళ్ళి హ్యామర్ తీసుకున్నారు. ఆయన ప్రతి ఒక్కరు ఆయనే నామినేట్ చేస్తున్నారు, ఒక్కరు కానీ సపోర్ట్ చేయట్లేదు ఆయనకు. అంటే పేరు అంటారా మరి అలా? సుమన్ ఇది అన్ఫేర్ బ్రో, ఇది అన్ఫేర్. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి అనమాట, కల్మలక్ష్యం లేని వ్యక్తి నేను అనుకుంటున్నాను. మనసులో ఏం లేకుండా ఓపెన్ గా చెప్పిస్తున్నారు అన్ని. అట్లా వీళ్ళందరూ ఏదో ఒకటి బయటికి ఒకటికి ఆఫ్ కెమెరా యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది బ్రో నాకు, అంతే. అదే బ్రో మన కామర్సే బ్రో, అదే సెలబ్రిటీస్ అందరు బాగా. రీతు వర్మ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తుంది అట్లా అనిపిస్తుంది బ్రో, అంతే. దాంతోపాటు గేమ్ కానీ బాగా ఆడుతుంది. ఈసారి అందంగా ఎవరు అంటే రీతు వర్మనే బ్రో. ఇన్స్టాలో నేను ఫాలో అవుతున్నా, అందుకు చెప్తున్నా. అంతే బ్రో. హలో బ్రదర్, హాయ్. బిగ్ బాస్ చూస్తావా? చూస్తా బ్రో. బిగ్ బాస్ బాగానే ఉంది. అంటే 4 days అయింది కదా, కొద్దిగా ఇప్పుడిప్పుడే టాస్క్లన్నీ స్టార్ట్ అయినాయి, అన్ని రసవత్తరంగా ఇప్పుడే నడుస్తుంది, మంచిగా ఉంది. ఓకే, ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా పేరు షష్ఠి వర్మ. ఎందుకని? అంటే మంచి డాన్సరు, మంచిగా ఉంటుంది. ఆ బిగ్ బాస్ షోలో ఆమెనే చాలా మంచి అందమైన లుక్ అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతుంది అంటున్నారు. 100% కాదు, ఆమె ఉంటుంది కంపల్సరీ. టాప్ కంటెస్ట్ 5లో 100% ఆమె ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే కదా 4 days అయింది కదా. అంటే యాక్చువల్లీ నేను మొన్నటికి ఏమనుకున్నా అంటే సునీల్ శెట్టి అవుతాడు అనుకున్నా, కానీ అతను కూడా ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు. టాస్క్ చూడాలి ఇంకా. ఈ 3-4 days లో సంజన గారి వల్ల బిగ్ బాస్ కి కాస్త హైప్ పెరిగింది అంటున్నారు. మీకు ఎట్లా ఉంది మామూలుగా? అంటే సంజన వారు అంటే ఇప్పుడు ఆమె మొన్న ఒక కోడిగుడు దొంగతనం చేసింది, తర్వాత సిగరెట్లు దొంగతనం చేసింది, ఇప్పుడు మొత్తం మీద క్యాప్టెన్ అయింది. అంటే ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తే వాళ్ళకే ఇలా ముందటికి వెళ్తారు వాళ్ళు. కంపల్సరీ ఎంటర్టైన్ ఇవ్వాలి బిగ్ బాస్. ఎందుకంటే
లక్షలాది మంది ప్రజలు చూస్తారు, ఫ్యామిలీస్తో చూస్తారు కాబట్టి కంపల్సరీ ఎంటర్టైన్ ఇస్తే బాగుంటుంది. కానీ తను లాస్ట్కి అయితే మొత్తం మీద ఫైనల్ అయితే కెప్టెన్ అయింది. ఓకే, కామెడీస్ అట్లానే ఇప్పుడు సెలబ్రిటీస్ ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది అసలు? యాక్సెప్ట్ చేయడానికి మంచిగా ఉందా మీకు? బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కామనర్స్ అనేటోళ్ళు రాబోయే ఒక 1 వీక్ లోపు వాళ్ళు కూడా సెలబ్రిటీలు అవుతారు. బిగ్ బాస్ హౌస్ లకు ఎవరు పోయినా వాళ్ళు సెలబ్రిటీలే. అసలు యూజ్ అవుతుంది అంటారా? 100% అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఫస్ట్ ఏదైనా కూడా ఫస్ట్ చిన్న స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా కూడా సాధారణ ఇస్తారు. కానీ బిగ్ బాస్ హౌస్లోకి పోతే ప్రపంచం అంతా చూస్తారు. ఇలా బిగ్ బాస్ అందరు చూస్తారు కాబట్టి అందరికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీ అయినా ఒకటి, అదేవిధంగా సాధారణ వ్యక్తి అయినా కూడా సెలబ్రిటీ అన్నకు పోయిన తర్వాత అట్లా ఏదేమైనా వాళ్ళు కూడా ఇంకా మంచి కంటెంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సాధారణ కామన్ మ్యాన్స్ అనేటోళ్ళు బిగ్ బాస్ మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళకైనా రెట్టింపు గేమ్ ఆడి వాళ్ళ టాలెంట్ నిరూపించుకొని బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లలో మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, ఈసారి కంటెస్టెంట్లు చాలా అంటే ఎక్స్పెక్ట్ చేసిన కంటే సెలబ్రిటీలు చాలా చిన్న సెలబ్రిటీలు తెచ్చారు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒక మాట చెప్పాలండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సుమన్ శెట్టి అనేటైనా ఎప్పుడో ఫేమస్. ఉదయ్ కిరణ్ ఆ రోజులలో ఉన్నప్పుడు అతను అంత పెద్ద ఫేమస్. ఏంటంటే అవకాశాలు తక్కువ అవడం వల్ల ఆయన కొన్ని సినిమాలు చేయలేకపోయాడు మన తెలుగు ఇండస్ట్రీలో. తర్వాత చూసుకుంటే ఇక్కడ సంజన కూడా బుజ్జిగాడు సినిమాతో ఎంత ఫేమస్ అయింది. బుజ్జిగాడు సినిమాతో చిట్టి అని లక్క పెరిగి పెట్టుకుంది. అప్పుడు ఆ టాస్క్లో చూసినా ఆ బిగ్ బాస్ మన ఆ బుజ్జిగాడు సినిమాతో కూడా చాలా మంచి అదైంది. తర్వాత అనేకమైన సినిమాలు చేసింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మనకు మొన్నటికి లేటెస్ట్ శ్రేష్ఠి వర్మ కొత్త సంచలనం సృష్టించింది రాష్ట్రాలండి. అదే ఇమానియల్ బిగ్ బాస్ మన ఇది జబర్దస్త్ అనేది కంపల్సరీ డైలీ మనకు రొటీన్గా చూసేటువంటి షో. అందులో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఇమానియల్ కూడా. ఓవరాల్గా ఎలా ఉంది? 3-4 డేస్ ఫస్ట్ 2 డేస్ కొద్దిగా బోర్ అనిపించింది, అరే ఏంది అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం మంచి రసవత్తరమైనటువంటి టాస్కులు కానీ అన్ని విధాలు కానీ బాగా నడుస్తుంది. ఇంకా రాబోయే నెక్స్ట్ వీక్ నుంచి రసవత్తరంగా నడుస్తుంది బిగ్ బాస్. చాలా అంటే చాలా మంచి ఊపుకుంటుంది. టైటిల్ ఎవరు కొడతారు అనుకున్నా వీళ్ళలో? టైటిలా అంటే మనం ఒక 2 వీక్స్ తర్వాత చెప్పొచ్చు. అంటే ఇప్పుడైతే నాకు ఏమనిపిస్తుంది అంటే నేనైతే శ్రేష్ఠి వర్మ ఫ్యాన్ కాబట్టి ఆమెకి వస్తుంది అనుకుంటా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.